నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణలో మరోసారి రైతులకు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. షాక్ ఏంది అంటే, రాష్ట్ర ప్రభుత్వం మొదలైనప్పటి నుంచి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి షాకుల మీద షాకులు, షాకుల మీద షాకులు ఇదంతా కూడా నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యం. ఈ యొక్క వీడియో పూర్తిగా చూడండి, తర్వాత అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో వివరాల్లోకి వెళ్తే, ఇక్కడ నా వెనుక కనిపిస్తున్నటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారు కనిపిస్తూ ఉన్నారు. దాని కింద బోనస్ కట్ అని చెప్పేసి కూడా ఒక లైన్ కనిపిస్తూ ఉన్నది. ఎందుకు ఆ బోనస్ కట్ అనేది అంటే, ఇప్పుడు గతంలో అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో ప్రచార రథాల మీద ప్రచారం చేస్తున్నటువంటి, ఎన్నికల ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో అందరికీ కూడా, రైతులందరికీ శుభవార్త, బోనస్ కింటాలకు 500 రూపాయల బోనస్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పేసి ఇక్కడ మాట్లాడడం జరిగింది. అయితే దాంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అసలు ఆ మార్పులు చేర్పులు ఏంటి అంటే, దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అంటే, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాట్లాడుకుంటే ముఖ్యంగా వీళ్ళు చెప్పినవి ఏంటివి, రైతులకు సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా బోనస్తో పాటు ఏం మాట్లాడిరు, రైతు భరోసా, ముఖ్యంగా రుణమాఫీ, ఇక్కడ 500 రూపాయలకు సంబంధించినటువంటి బోనస్ ఇవన్నారు కదా. అయితే ఇక్కడ ఆల్రెడీ 3 సార్లు ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ రైతు భరోసా కట్ అయిపోయింది. తర్వాత రైతు రుణమాఫీ 2 లక్షలకు 2 lakhs సంబంధించినటువంటి విషయంలో చాలా మంది రైతులకు రాలే. అయితే తర్వాత 500 రూపాయల బోనస్ అనే మన కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో ఇది కూడా, దీనికి కూడా చెక్ అంటూ నో చెప్పేసింది. ఎందుకు అంటే, దాదాపు 37 రకాలకు సంబంధించినటువంటి సన్న ఓట్లకు సంబంధించినటువంటి కావచ్చు, ఇదంతా కూడా ఉంటుంది. అయితే దీంట్లో 30 క్యాన్సల్ చేసేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు కేవలం జస్ట్ ఎంత దేనికి ఇస్తుంది అంటే, 7 రకాలకు సంబంధించినటువంటి సన్న ఓట్లకు సంబంధించినటువంటి 7 రకాలకు సంబంధించినటువంటి సన్న ఓట్లు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి విషయంలోనే పూర్తిగా 500 రూపాయలకు సంబంధించినటువంటి బోనస్ అందబోతుంది అంటూ కూడా గవర్నమెంట్ తెలంగాణ రైతాంగానికి మరోసారి షాక్ ఇచ్చింది. అంటే ప్రభుత్వం రోజు రోజుకు తాము ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, తాను ఎందుకు అన్నానంటే నేను మిస్టేక్ ఏం లేదు, తాను అంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ. తర్వాత తాము ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలు. రైతాంగాన్ని రాజయోగం కింద తీసుకుపోతామని చెప్పేసి రోజు రోజుకు నిట్ట నిలువున రైతాంగాన్ని చీరుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. దీనికి సంబంధించినటువంటి విషయంలోనే అసలు దీనికి సంబంధించి ఏమేమి ఉన్నాయంటే, 7 రకాలు ఏదేది అంటే, పూర్తిగా ఇక్కడ ఆర్ఎన్ఆర్ సంబంధించినటువంటిది 15048, తర్వాత బీపీటీకి సంబంధించినటువంటిది 5204, తర్వాత కేఎన్ఎం, మూడవది కేఎన్ఎం వచ్చేసి 1638, తర్వాత 4వది వచ్చేసి హెచ్ఎంటి సోనా జై శ్రీరామ్, హెచ్ఎంటి సోనా మరియు జై శ్రీరామ్, 5వది జై శ్రీరామ్, తర్వాత 5 అయినాయి. 6వది వచ్చేసి ఇక్కడ డబ్ల్యూజిఎల్కి సంబంధించినటువంటిది కోడ్ నెంబర్ వచ్చేసి 44, తర్వాత కేఎన్ఎం రైట్, 7th వచ్చేసి కేఎన్ఎం కోడ్ నెంబర్ వచ్చేసి 77515.
ఇక్కడ దీనికి సంబంధించినటువంటి రైతులకు మాత్రమే, ఈ రైతులకు మాత్రమే ఈ యొక్క 500 రూపాయలకు సంబంధించినటువంటి బోనస్ అందుతుంది అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ అధికారులు డిక్లేర్ చేసినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఇక్కడ ఏవేవి, ఇక్కడ ఆర్ఎన్ఆర్ సంబంధించి బీపీటీకి సంబంధించి కేఎన్ఎంకి సంబంధించినటువంటిది, తర్వాత హెచ్ఎంటి సోనా, తర్వాత జై శ్రీరామ్, తర్వాత డబ్ల్యూజిఎల్, కేఎన్ఎం సంబంధించినటువంటి దాంట్లో ఈ 7 దాంట్లకే 500 రూపాయల బోనస్ అందబోతా ఉంది అంటూ కూడా వ్యవసాయ శాఖ చెప్పినటువంటి నేపథ్యం. అయితే దీనిలో సంబంధించినటువంటి అయితే అసలు మరి 7 వేసి రైతులు ఎట్లా వేసిరు అనేది ఒక డౌట్ ఉంటుంది కదా అందరికీ. ఈ రైతులంతా మరి ఎట్లా గుర్తించబడతారు అని అంటే దీనికి మళ్ళీ పెద్ద ప్రక్రియ, మళ్ళీ పోయి మీ సేవల ముందర నిలబడాలా, దీనికి పోయి మళ్ళీ విత్తనాలు తీసుకున్నాను కాడ పోయి నిలబడాలా, మళ్ళీ విత్తనాలు తీసుకునేటప్పుడు నేను తీసుకున్నా ఫలానా తాను తీసుకున్నా, వాడు నా పేరు ఎక్కియకపోతే నాకు 500 రూపాయల బోనస్ రాదు. మళ్ళా పత్రాలు తీసుకొని ఒకరి ముందల పోయి అయ్యా నేను తీసుకున్నా, మరి ఇది అధికారికంగా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఒక సపరేట్ పోర్టల్ యాప్లో ఇదొకటి అప్లోడ్ చేయండి అని చెప్పేసి మరొకసారి రైతాంగాన్ని కంప్యూటర్ల ముందల, మీ సేవల ముందల, విత్తనాల దుకాణదారుల ముందల నిలబెట్టేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది అనేది నిజం కనిపిస్తుంది, కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇక పూర్తిగా మాట్లాడుకుంటే ఈ యొక్క సన్నవరి రకం సంబంధించినటువంటి విక్రయాలు చేసేటువంటి సందర్భంలో ఏదేది అక్కడ విక్రయాల ఆప్షన్ ఏదైతే ఉంటుందో, ఏ వరి రకం తీసుకుంటా ఉన్నావు, ఏ విక్రయాలకు సంబంధించినటువంటి ఆప్షన్ ఉంది అనే ఒకటి కోణం ఉంటుంది కదా. అక్కడ ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళంటే, అక్కడ ఉన్నటువంటి ఎవరు ఏమేం కావాలి దీంట్లకు అంటే దీనికి సంబంధించినటువంటిది ఒకసారి మాట్లాడుకుంటే పూర్తిగా ఏమేం కావాలంటే మనం 500 రూపాయలు దీంట్లో హెచ్ఎంటి సోనా కావచ్చు, జై శ్రీరామ్ కావచ్చు, కేఎన్ఎం కావచ్చు, కేఎన్ఎన్ కావచ్చు, ఇవన్నీ కూడా డబ్ల్యూజిఎల్ కావచ్చు, ఇవన్నీ మనం ఎట్లా గుర్తించబడాలి మనం రైతులం అంటే దీనికి సంబంధించినటువంటి మరొక తలకాయ నొప్పికి సంబంధించినటువంటి పని రైతుల మీద వేసారు. దీనికి సంబంధించి ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే పూర్తిగా రైతు పేరు మళ్ళా సన్ ఆఫ్, తండ్రి పేరు నమోదు చేసుకోవాలి. తర్వాత విత్తనం సంబంధించినటువంటి ఏ రకంకి సంబంధించినటువంటి విత్తనం అది అని చెప్పేసి కూడా ఇక్కడ నమోదు చేసుకోవాలి. తర్వాత మూడోది వచ్చేసి కంపెనీకి సంబంధించినటువంటి ఏ కంపెనీ ఏం కథ దీని కేర్ ఆఫ్. తర్వాత ఇక్కడ పూర్తిగా చూస్తే మళ్ళీ లాట్ నెంబర్, నాలుగోది వచ్చేసి లాట్ నెంబర్కి సంబంధించినటువంటిది కూడా ఇక్కడ నమోదు చేసుకోవాలి. తర్వాత ఐదవది వచ్చేసి సీడ్ ప్యాకేజ్ సంబంధించింది. ఆరోది వచ్చేసి ఇక్కడ కొనుగోలు చేసినటువంటి తేదీ మరియు ఇవన్నీ కూడా వానాకాలంలో సీజన్లో విక్రయించే విత్తనాలకు మాత్రమే డిజిటల్ విధానం అమల్లో ఉంటుంది. ఎప్పుడు ఇదంతా కూడా ఈ డిజిటల్కి సంబంధించినటువంటిది ఎప్పుడు ఉంటుంది అయ్యా ఇదంటే డిజిటల్ పద్ధతి ఎప్పుడు ఉంటుంది అని అడిగితే ఓన్లీ వానాకాలంలో మాత్రమే ఉంటుందంట. ఏవేవి ఆ 7 సంబంధించినటువంటి దాంట్లో మనము అవి కొన్న తర్వాత ఆ రకం వడ్లే వీళ్ళు చెప్పినటువంటివి బీపీటీ కావచ్చు, డబ్ల్యూజిఎల్ కావచ్చు, ఇంకేమేమి ఉన్నాయి ఆర్ఎన్ఆర్ కావచ్చు, కేఎన్ఎం కావచ్చు, హెచ్ఎంటి సోనా కావచ్చు, జై శ్రీరామ్ కావచ్చు, డబ్ల్యూజిఎల్ కావచ్చు, కేఎన్ఎం కావచ్చు, ఇవన్నీ తీసుకున్నా కూడా ఇదంతా మళ్ళా పెద్ద ప్రాసెస్. 500 రూపాయల బోనస్ కోసం ఓన్లీ వానాకాలం డిజిటల్ పద్ధతి కోసం ఇక్కడ దాదాపు రైతుకు ఊరికేం కాదు కదా, ఇక్కడ వ్యవసాయ అధికారిక యాప్లో అప్లోడ్ చేయాలంటే ఏమేమి కావాలా, రైతు పేరు కావాలా, రైతు తండ్రి పేరు కావాలా, విత్తనం ఏం రకం కావాలా, కంపెనీ ఏం సంబంధించింది, ఏ కంపెనీ, లాట్ నెంబర్ ఏంది, సీడ్ ప్యాకేజ్ ఏంది, కోలేర్ ఏంది, ఇదేది కొనుగోలు చేసినటువంటి తేదీ ఏ తేదీ. అంటే ఇక్కడ 7 రకాల వడ్లకు మనం 7 రకాల వడ్లలో ఏదైనా ఒకటి తీసుకున్నాము అంటే దానికి సంబంధించింది ఎన్ని డీటెయిల్స్ ఇవ్వాలా, 6 డీటెయిల్స్ ఇవ్వాలా. ఈ 6 డీటెయిల్స్ ఎవరి దగ్గరకు పోవాలా, విత్తనానికి సంబంధించినటువంటి విత్తనదారుల దగ్గరికి పోవాలా,
అక్కడ అమ్మినటువంటి వాళ్ళ దగ్గరికి పోవాలా. ఇక్కడ 500 రూపాయల బోనస్ ఇవ్వడానికి ఇన్ని ముప్పు తిప్పలు పెడతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అనేది క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఇక్కడ మీరు అసలు మిమ్మల్ని ఇక్కడ ఎవరికి ఇవ్వాలంటే విత్తన డీలర్ తమ రైతులకు విక్రయించేటువంటి ప్రతి సన్న వరి విత్తన రక వెబ్సైట్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అధికారులు స్పష్టం చేశారు. ఇది ఆర్డర్. ఇది నా చేతిలో ఉన్నది గవర్నమెంట్ సంబంధించినటువంటి వార్త. సన్న ఆప్షన్ ఎంచుకొని విత్తనాలు కొనుగోలు చేసినటువంటి రైతు పేరు. ఇదంతా కూడా మనం తలనొప్పి నెత్తి కొట్టుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంటుంది. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం 500 రూపాయలకు సంబంధించినటువంటి బోనస్ తప్పించుకోనికే రైతులకు గడ్డుకాలం చూపిస్తా ఉన్నది. రైతులను మరోసారి దుకాణాల ముందల నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది క్లియర్గా అర్థమవుతా ఉన్నది. నేను రైతు బిడ్డనే, నేను రైతాంగం నుంచి వచ్చిన అని చెప్పేసి ఒకసారి మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు. లేదు మేము ఎప్పుడు కాల్చుకున్నాడు చంపుకున్నాడే ఉంటుంది, గప్పుడు మేము ఆడ వ్యవసాయం చేసినామని ఇంకోసారి మాట్లాడతారు. 20 ఏళ్ళ ప్రస్థానం అని చెప్పేసి అన్ని మాట్లాడినటువంటి రేవంత్ గారు 500 రూపాయలకు సంబంధించినటువంటి బోనస్లను ఇంత అంటే ఇచ్చేటువంటి 7 రకాల సన్న వరి రకానికి సంబంధించినటువంటిది వేసిన తర్వాత కూడా నువ్వు అది వేసినావా లేదా అని గుర్తింపబడేది ఎట్లా? 500 రూపాయలు క్వింటాల్కి ఎట్లా రావాలి అంటే ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేయాలా? ఏమండి ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణలో? రైతాంగాన్ని ఏం చేయాలనుకుంటా ఉన్నారు అనేది కూడా ప్రజల్లో అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 500 రూపాయల కోసం ఎన్ని రోజులు తిరగాల వాళ్ళ చుట్టూ? విత్తనాలు ఇచ్చినటువంటి దుకాణదారుల చుట్టూ ఎన్ని రోజులు తిరగాల? అసలు యాప్ పనిచేస్తుంది. ఇప్పుడు యూరియా యాప్ అని తెచ్చిరండి. యూరియా యాప్ అని తెచ్చిన తర్వాత అది ఎప్పుడు సర్వర్ వస్తుంది, ఎప్పుడు బంద్ అవుతుందో తెలుస్తలేదు. ఇప్పుడు ఆర్టీసీ బస్సులలో స్కానర్ సిస్టమ్, యూపీఐ సిస్టమ్ తీసుకొచ్చారు కండక్టర్లకు. ఆ సర్వర్ ఆ పైసలు కొడతాం, టికెట్ రాదు. ఎందుకు రాదంటే సర్వర్ రాదు. మళ్ళీ ఆ పైసలు మనకు రిటర్న్ అయితే అంట, ఎప్పుడైతేదో తెలియదు. ఓ 40 రూపాయలు కొట్టినాడు, ఆ 40 రూపాయల కోసం కూర్చుంటే అడిగా పని వదిలేసి మళ్ళీ టికెట్ 40 రూపాయలు పేమెంట్ అయింది కండక్టర్ చూస్తారు. అయినా కానీ మనకు టికెట్ రాదు. టికెట్ రాకపోతే సర్వర్ ప్రాబ్లం. మళ్ళీ క్యాష్ ఇచ్చి తీసుకోవాలి. క్యాష్ ఇచ్చి తీసుకోవాలంటే మళ్ళీ అదంతా క్లియర్ అయ్యేంత వరకు టికెట్ బయటికి రాదు. పైసలు ఇచ్చిన టికెట్ బయటికి రాదు. వేరే వాళ్ళకి ఇబ్బంది. అసలు ఈ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్ని ఎందుకు క్రియేట్ చేస్తూ ఉన్నారు, ఎందుకు ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వరికి సంబంధించినటువంటి 500 రూపాయల బోనస్ ఏదైతే ఉందో దాని మీద మీ యొక్క కామెంట్ని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.